ఫస్ట్ టాపిక్ వైజ్గా మనం స్టార్ట్ చేస్తే అందులో ధ్వని అనే టాపిక్లోకి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్ల వారు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ తర్వాత డిఎస్సి పర్పస్ కానీ టెస్ట్ పర్పస్ కానీ మినిమం 3 మార్కులు మ్యాక్సిమం 4 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ధ్వని అనేటటువంటి టాపిక్లో అసలు ధ్వని అంటే ఏంటి, ధ్వని ప్రయాణం చేయాలంటే ఏముండాలి, ధ్వనుల రకాలేంటి, ధ్వనుల ధర్మాలేంటి, ధ్వని ఫార్ములాలేంటి, ధ్వని వేగం వేటిపైన ఆధారపడి పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ధ్వని లక్షణాలకు సంబంధించినటువంటి వాటిలలో చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. గత సంవత్సరాల్లో వీటికి వెళ్ళి అడిగినటువంటి క్వశ్చన్ అతి ధ్వనుల యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అనే క్వశ్చన్ అడిగాడు. 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ పౌనపుణ్యం ఉంటే ఇలాంటి ధ్వనులను అతి ధ్వనులని పిలుస్తారు. మొన్న రీసెంట్గా ఈసీజీ ఎలక్ట్రానిక్ కార్డియోగ్రఫీ గుండె కొట్టుకునే వేగం తెలుసుకోవడానికి ఉపయోగించే ధ్వనులు ఏంటి అన్నాడు సార్. ఇలాంటి దాన్ని అతి ధ్వనులుగా చెప్పొచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ధ్వనుల ధర్మాలలో ప్రతి ధ్వని యొక్క విలువను గుర్తించండి అన్నాడు. ప్రతి ధ్వని అంటే 16.5 మీటర్ల దూరం కనుక ధ్వని జనకానికి అవరోధానికి మధ్య 16.5 మీటర్ల దూరం కంటే ఎక్కువగా ఉంటే ఇలాంటి దాన్ని మనం ప్రతి ధ్వని అని పిలవచ్చు. రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఆర్ఆర్బి కానీ టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది అన్నాడు. పెరుగుతుందా, తగ్గుతుందా, మారదా, పైదేది కాదా? ఉష్ణోగ్రతతో పాటు ధ్వని వేగం ఎప్పుడైనా పెరుగుతుందిగా మాట్లాడుకోవాలి. మరి ఆర్ద్రత పెరిగితే ఏమవుతుంది, సాంద్రత పెరిగితే ఏమవుతుంది, పీడనం పెరిగితే ఏమవుతుంది అనేటువంటి టాపిక్ ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ గాలిలో ధ్వని వేగాన్ని తెలుసుకోవడానికి సార్ మొట్టమొదటిసారిగా రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అనే క్వశ్చన్ అడిగాడు. దీనికి సంబంధించిన ఆన్సర్ న్యూటన్గా చెప్పొచ్చు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పోయిన సంవత్సరం అడిగినటువంటి క్వశ్చన్ గాలిలో ధ్వని వేగాన్ని ప్రయోగశాలలో కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు అనే క్వశ్చన్ అడిగాడు. దీనికి ఆన్సర్ డిసి మిల్లర్. డిసి మిల్లర్ అనే సైంటిస్టు ధ్వని వేగాన్ని ప్రయోగశాలలో కనుక్కున్న సైంటిస్ట్గా చెప్పొచ్చు. అంటే ధ్వని వేగం పైన 3 మాట్లాడుకోవచ్చు. ధ్వని వేగం పైన రీసెర్చ్ చేసింది న్యూటన్, కనుగొన్నది న్యూటన్, ల్యాబ్లో కనుక్కున్నది ప్రయోగశాలలో కనుక్కున్నది మాత్రం డిసి మిల్లర్ అనేటువంటి సైంటిస్ట్ ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ధ్వని అనేటువంటి టాపిక్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా మాట్లాడుకునే టాపిక్లో ఇందులో కనుక ఒక్కొక్క టాపిక్ వైజ్గా చూస్తే ఫస్ట్ టాపిక్ నేమ్ ఈజ్ ధ్వని అని పిలుస్తాం సార్. దీన్ని ఇంగ్లీష్లో సౌండ్ అనేటువంటి లెసన్ ఆధారంగా చెప్పొచ్చు. ఈ సౌండ్లకు వెళ్ళి 3 లేదా 4 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ధ్వని అనేటువంటి టాపిక్ ధ్వని వేగం, ధ్వని ధర్మాలు, ధ్వని లక్షణాలు అవన్నీ కూడా మనం మాట్లాడుకునే టాపిక్గా చెప్పొచ్చు. ఇందులో కనుక చూస్తే ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? 3 సార్లు అడిగిండు. అకౌస్టిక్స్ అని పిలుస్తాం. అకౌస్టిక్స్ అనగా స్టడీ ఆఫ్ సౌండ్. ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అని పిలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ధ్వని తీవ్రతను ఎందులో కొలుస్తారు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. ధ్వని తీవ్రతను డెసిబెల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. 3 సార్లు అడిగినటువంటి క్వశ్చన్ డెసిబెల్స్ ఆర్ డెసిబుల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాంటారు. డెసిబెల్స్ని ఎప్పుడైనా డీబీ అనే అక్షరాలతో చూపిస్తాం. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ చూపించాలి. ఎప్పుడైనా ఏమైనా వర్డ్ రాస్తే సార్ బిగ్ లెటర్ ముందు రాసి స్మాల్ లెటర్ తర్వాత రాయాలి. కానీ ఈ సౌండ్ అనేటువంటి లెసన్లో స్మాల్ లెటర్ ముందు రాసి బిగ్ లెటర్ పైన రాయాలి. కాబట్టి ధ్వని తీవ్రతను డెసిబెల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటారు. ఇందులో కనుక చూస్తే ఈ డెసిబెల్స్ యొక్క మీనింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే డెసి అనేటువంటి ఒక మీనింగ్, బెల్స్ అనేటువంటి ఇంకొక మీనింగ్, ఈ 2 మీనింగ్ల వల్ల వచ్చింది డెసిబెల్స్గా చెప్పొచ్చు. ఇందులో డెసి అంటే లాటిన్ భాషలో తక్కువ నుంచి ఎక్కువ శబ్దాలు వచ్చే మీనింగ్ను తీసుకున్నారు. తక్కువ నుంచి ఎక్కువ శబ్దాలు, లోయెస్ట్ సౌండ్ నుంచి హయ్యెస్ట్ సౌండ్ అనేటువంటి వర్డ్ వస్తే డెసిగాను, బెల్స్ అంటే సైంటిస్ట్ నేమ్, మన కొరకు కష్టపడి అలెగ్జాండర్ గ్రహం బెల్స్ అనేటువంటి సైంటిస్టు మన కొరకు టెలిఫోన్ పితామహుడుగా చెప్పొచ్చు. టెలిఫోన్ పైన రీసెర్చ్ చేసి మొట్టమొదటిసారిగా ల్యాండ్లైన్ ఫోన్ కనుక్కున్న అలెగ్జాండర్ గ్రహం బెల్స్ అనే సైంటిస్ట్ పేరు మీద ఆయన పేరులోని లాస్ట్ వర్డ్ని తీసుకొని బెల్స్ని సెట్ చేశారు. కాబట్టి ఈ మొత్తంగా డెసిబెల్స్ అనేటువంటి వర్డ్స్తో చెప్తాం. కాబట్టి ధ్వని తీవ్రతను డెసిబెల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ డెసిబెల్స్ యొక్క కొన్ని వాల్యూస్ను గుర్తించుకోండి. ఈ అన్నిట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో మానవుడు వినే మొత్తం డెసిబెల్స్ ఎంత అనే క్వశ్చన్ అడుగుతాడు. మానవుడు వినే మొత్తం డెసిబెల్స్ 8 డెసిబెల్స్ నుంచి 190 డెసిబెల్స్ మధ్య మానవుడు వినే మొత్తం డెసిబెల్స్గా చెప్పొచ్చు. ఇది ఒక్కసారి అడిగినటువంటి క్వశ్చన్. మానవ నిజ జీవితంలో మన మానవ చెవులు అనేది మొత్తం 8 నుంచి 190 డెసిబెల్స్ మధ్య మనం వినేటువంటి డెసిబెల్స్గా చెప్పాలి. 120 డెసిబెల్స్ కంటే దాటింది అనుకోండి, మానవ ఆరోగ్యం పైన
తీవ్రమైన ప్రభావానికి గురయ్యేటువంటి డెసిబెల్స్గా చెప్పొచ్చు. తీవ్రమైనటువంటి డెసిబెల్స్ కనుక చూసినట్టయితే 120 డెసిబెల్స్ కంటే దాటితే కర్ణబేరి అసలు బ్లాస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జెట్ విమానాలు వచ్చేటువంటి సౌండ్ 120 కంటే ఎక్కువ. కాబట్టి ఇలాంటి శబ్దాలను మనం వినొద్దు. వింటే మానవ శరీరం పైన అత్యధిక తీవ్రత గురయ్యేటువంటి డెసిబెల్స్గా చెప్పాలి. అందులో కనుక చూస్తే 80 డెసిబెల్స్ కంటే దాటిందనుకోండి మానవ ఆరోగ్యం పైన కొంచెమే తీవ్రతకు గురయ్యేటువంటి ఛాన్స్గా చెప్పొచ్చు. ఇది రీసెంట్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. మానవ శరీరం పైన లైట్ పెయిన్ఫుల్ కనుక చూస్తే 80 డెసిబెల్స్ కంటే దాటొద్దు. ఇద్దరు వ్యక్తులు సాధారణంగా మనం మాట్లాడుకునే శబ్ద తీవ్రత కనుక చూస్తే 50 డెసిబెల్స్ నుంచి 60 డెసిబెల్స్ కనుక చూస్తే మానవుడు సాధారణంగా మనం మాట్లాడుకునేటువంటి డెసిబెల్స్గా చెప్పాలి. సాధారణంగా మనం వినేటువంటి డెసిబెల్స్ 50 డెసిబెల్స్ నుంచి 60 డెసిబెల్స్ మధ్య మనం వినేటువంటిదిగా చెప్పొచ్చు. మానవులు వినేటువంటి సాధారణమైనటువంటి టోటల్గా శబ్ద తీవ్రతగా చెప్పొచ్చు. మరి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వచ్చేటువంటి డెసిబెల్స్ ఎంత అనే క్వశ్చన్ అడిగితే 60 డెసిబెల్స్ నుంచి 80 డెసిబెల్స్ మధ్య మానవుడు వినేటువంటి ట్రాఫిక్ సిగ్నల్ వద్దగా మనం చెప్పొచ్చు. 50 నుంచి 60 మనం వినేది అయితే 60 నుంచి 80 ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వచ్చేటువంటి డెసిబెల్స్గా మనం చెప్పొచ్చు. ఇందులో కనుక ఒకసారి చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు స్మాల్గా గుసగుసలు వచ్చేటువంటి శబ్ద తీవ్రత ఎంత అంటే 15 డెసిబెల్స్ నుంచి 20 డెసిబెల్స్ మధ్య ఇద్దరు వ్యక్తులు గుసగుసలు చిన్నగా మాట్లాడుకునేటువంటి డెసిబెల్స్గా మనం చెప్పొచ్చు. ఓకేనా. ఇంటి లోపల కనుక గోడ గడియారం చేసేటువంటి డెసిబెల్స్ ఎంత అనే క్వశ్చన్ అడిగితే 15 డెసిబెల్స్గా మనం చెప్పొచ్చు. మొన్న రీసెంట్గా హాస్పిటల్ వద్ద వచ్చేటువంటి డెసిబెల్స్ ఎంత అన్నాడు. హాస్పిటల్ అంటే మనం మాట్లాడుకునే దానికంటే తక్కువ ఉండాలి కాబట్టి 40 డెసిబెల్స్ నుంచి 50 డెసిబెల్స్ మధ్య సాధారణంగా హాస్పిటల్ వద్ద వినేటువంటి డెసిబెల్స్గా చెప్పొచ్చు. అంటే హాస్పిటల్లో అందరూ కొంచెం తక్కువగా వినేటువంటి డెసిబెల్స్ కాబట్టి ఇలా చెప్పొచ్చు. రీసెంట్గా అడిగిన డిఎస్సి కానీ వివిధ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ కనుక చూసినట్టయితే చాలాసార్లు రెండు గడ్డి పరకలు ఒకదానితో ఒకటి టచ్ చేస్తే వచ్చే శబ్ద తీవ్రత ఎంత? రెండు గడ్డి పొరకలను ఒకదానితో ఒకటి టచ్ చేస్తే వచ్చేటువంటి శబ్దం రాదు కాబట్టి దీన్ని 0 డెసిబెల్స్గా చెప్పాలి. రెండోది కనుక చూసినదే రెండు ఆకులను ఒకదానితో ఒకటి టచ్ చేస్తే వచ్చే శబ్ద తీవ్రత ఎంత అన్నప్పుడు 0 డెసిబెల్స్గా చెప్పాలి. రెండు కనురెప్పలు కొడితే వచ్చేటువంటి శబ్ద తీవ్రత ఎంత అన్నాడు. కనురెప్పలు కొడితే వచ్చేటువంటి శబ్ద తీవ్రత మనం 0 డెసిబెల్స్గా చెప్పాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదన్నా సౌండ్ రావట్లేదు అంటే మనం 0ను ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి కనుక చూస్తే రెండు థర్మకోల్ బాల్స్ ఒకదానితో ఒక టచ్ చేస్తే వచ్చే శబ్ద తీవ్రత ఎంత అంటే 0 డెసిబెల్స్గా చెప్పాలి. కాబట్టి ఈ నిజ జీవితంలో ఈ డెసిబెల్స్ అనేది వివిధ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. కాబట్టి ఒక్కసారి కనుక చూస్తే ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అని పిలుస్తాం. ధ్వని తీవ్రతను డెసిబెల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాంటారు. డెసిబెల్స్లో డెసి అనేటువంటి మీనింగ్ లాటిన్ భాషలో తక్కువ నుంచి ఎక్కువ శబ్దాలు వచ్చేటువంటి మీనింగ్ గాను, బెల్స్ అనేది సైంటిస్ట్ నేమ్గా తీసుకొని డెసిబెల్స్ అనేటువంటి ప్రమాణాన్ని యూజ్ చేస్తూ ఉంటాంటాం. అందులో ఒక్కసారి కనుక చూస్తే 8 నుంచి 190 డెసిబెల్స్ మానవుడు వినేటువంటి మొత్తం శబ్ద తీవ్రతగా చెప్పొచ్చు. 120 డెసిబెల్స్ కంటే దాటిందనుకోండి మానవ ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావానికి గురవుతూ ఉంటుంది. 80 డెసిబెల్స్ కంటే దాటిందనుకోండి లైట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందిగా మనం చెప్పొచ్చు. 50 నుంచి 60 సాధారణంగా మనం వినేటువంటి శబ్ద తీవ్రతగా చెప్పొచ్చు. 60 నుంచి 80 కనుక చూస్తే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వచ్చేటువంటి శబ్ద తీవ్రతగా చెప్పొచ్చు. 15 నుంచి 20 కనుక చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు గుసగుసలు పెట్టుకునేటువంటి శబ్ద తీవ్రతగా చెప్పొచ్చు. 15 డెసిబెల్స్ కనుక చూస్తే ఇంటి లోపల గోడ గడియారం నైట్ చేసేటువంటి సౌండ్, వాల్ క్లాక్ చేసేటువంటి సౌండ్గా 15 డెసిబెల్స్గా మనం చెప్పుకోవచ్చు. 40 నుంచి 50 డెసిబెల్స్ హాస్పిటల్ వద్ద వచ్చేటువంటి డెసిబెల్స్గా మనం చెప్పొచ్చు. ఇందులో కనుక చూస్తే ఏదైనా సౌండ్ రావట్లేదు, రెండు కనురెప్పలు కొట్టినా, రెండు ఆకులను టచ్ చేసినా, రెండు గడ్డి పరకలను ఒకదానితో ఒక టచ్ చేసినా వచ్చేటువంటి శబ్ద తీవ్రత 0గా చెప్పొచ్చు. ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, 2017 సంవత్సరంలో అడిగిన క్వశ్చన్ 120 డెసిబెల్స్ మానవ శరీరం పైన అత్యధిక తీవ్రత గురయ్యే డెసిబెల్స్ ఎంత అంటాడు.
120 కంటే ఎబోగా చెప్పాలి. ఇది మొన్న రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. రీసెంట్గా ఇంకొకటి ఎగ్జామ్లో అడిగిండు, ఇద్దరు వ్యక్తులు సాధారణంగా మాట్లాడుకునేటువంటి శబ్ద తీవ్రత ఎంత అనే క్వశ్చన్ అడిగితే 50 డెసిబెల్స్ టు 60 డెసిబెల్స్గా చెప్పొచ్చు. రీసెంట్గా ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, 2 కనురెప్పలు ఒకదాంతో ఒక టచ్ చేస్తే వచ్చే శబ్ద తీవ్రత ఎంత అన్నాడు. కాబట్టి 0 డెసిబెల్స్గా చెప్పాలి. అవగాహనతోని పెట్టేటువంటి ఆన్సర్లుగా మనం మాట్లాడుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో కనుక చూస్తే ధ్వని తీవ్రతను మనం డెసిబెల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాం. డెసిబెల్స్లో వివిధ రకాలుగా ఇవి మనం మాట్లాడుకోవచ్చు. మరి అదే ధ్వని తీవ్రతను ఇంకో రకంలో కూడా కొలవచ్చు. ధ్వని తీవ్రతను పౌనపున్యంలో కూడా కొలుస్తూ ఉంటాంటారు. కాబట్టి ధ్వని తీవ్రతను 2 రకాల్లో కొలుస్తూ ఉంటాంటారు. ఒకటో డెసిబెల్స్లో కొలుస్తూ ఉంటాంటారు, రెండోదో పౌనపున్యంలో కూడా కొలుస్తూ ఉంటారు. పౌనపున్యాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం కాబట్టి దీన్ని న్యూ అనే అక్షరంతో చూపిస్తాం. కాబట్టి ధ్వని తీవ్రత డెసిబెల్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే పౌనపున్యానికి ప్రమాణం కనుక చూస్తే మనం ఫ్రీక్వెన్సీగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ధ్వని తీవ్రతను పౌనపున్యంలో కూడా కొలుస్తూ ఉంటాంటారు. 3 సార్లు అడిగినటువంటి క్వశ్చన్. పౌనపున్యం యొక్క డెఫినేషన్ను గుర్తించండి. ఒక సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్యనే మనం పౌనపున్యం అంటాం. ఏదైనా బెల్ని తీసుకొని ఒకసారి ఇట్లా కొట్టేస్తే 1 సెకండ్లో ఎన్ని వైబ్రేషన్ చెందుతున్నది. కాబట్టి 1 సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్యనే పౌనపున్యం అని పిలవాలి. మరి పౌనపున్యం అనగా 1 సెకండ్ పడేటువంటి వైబ్రేషన్స్గా చెప్పొచ్చు. 1 సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్యనే పౌనపున్యం అంటాం. పౌనపున్యానికి ప్రమాణాన్ని గుర్తించండి. 3 సార్లు అడిగినటువంటి క్వశ్చన్. పౌనపున్యానికి ప్రమాణం హెడ్జ్ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాంటారు. 3 సార్లు అడిగినటువంటి క్వశ్చన్. సార్ పౌనపున్యానికి ప్రమాణం హెడ్జ్లు అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాంటాం. లేదా ఇంకొక ప్రమాణం కూడా ఉంటుంది సార్. కాబట్టి కంపనం పర్ సెకండ్ అనేటువంటి ప్రమాణాల్లో కూడా కొలుస్తూ ఉంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 సెకండ్కు పట్టేటువంటి కంపనాల సంఖ్యనే కాబట్టి సార్ కంపనం పర్ సెకండ్ అని కూడా పిలవచ్చు. అందులో ఇంకో క్వశ్చన్ కనుక చూస్తే కంపనాన్ని ఇంగ్లీష్లో సైకిల్ అంటాం. సైకిల్ పర్ సెకండ్ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాంటాం. కాబట్టి సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న అడిగినటువంటి క్వశ్చన్, పౌనపున్యానికి ప్రమాణాన్ని గుర్తించండి. హెడ్జెస్, కంపనం పర్ సెకండ్, సైకిల్ పర్ సెకండ్. ఆప్షన్ డి పైవన్నీ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకునేది పౌనపున్యం అంటే ఓన్లీ హెడ్జెస్ అనే గుర్తుపెట్టుకుంటారు. ఈ 2 ఎవరికి అంత ఈజీగా గుర్తుండవు. కాబట్టి అందరూ ఆప్షన్ ఏ అని టిక్ చేసుకుని వచ్చారు. కానీ రాంగ్ ఆన్సర్ పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకుంటే 1 సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్యనే పౌనపున్యం అంటాం. పౌనపున్యానికి ప్రమాణం హెడ్జెస్ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటాంటాం. మరి ఇందులో పౌనపున్యానికి ఫార్ములాని గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t అనేటువంటి సూత్రం ఆధారంగా పౌనపున్యాన్ని క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాంటాం. కాబట్టి పౌనపున్యానికి ప్రమాణం హెడ్జెస్ అయితే పౌనపున్యానికి ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t అనేటువంటి సూత్రం ఆధారంగా చెప్పాలి. t ఈజ్ ఈక్వల్ టు ఆవర్తన కాలం అని పిలవాలి. ఆవర్తన కాలం టైమ్ ఆఫ్ ఫ్యాక్టర్గా పిలవచ్చు. ఆవర్తన కాలంగా చెప్పాలి. న్యూ అంటే పౌనపున్యం, టీ అంటే ఆవర్తన కాలం ఆధారంగా పౌనపున్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్ ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సార్ ఒక ప్రాబ్లం కనుక చూస్తే ఓకేనా, 2 సెకండ్లలో 20 కంపనాలు చెందింది. ఏదైనా ఒక వస్తువు అట 2 సెకండ్లలో 20 కంపనాలు చెందింది. అయినా దీని యొక్క పౌనపున్యాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి పౌనపున్యం అంటే 1 సెకండ్కి బట్టే టైం కాబట్టి పౌనపున్యం అంటే చూడండి 2 సెకండ్లలో 20 కంపనాలు చెందిందట. మరి 1 సెకండ్లో ఎన్ని కంపనాలు చెందుతుంది అన్నప్పుడు 20/2గా చెప్తాం. 2 1లు 2 10లు 20. కాబట్టి 10 హెడ్జెస్గా చెప్పాలి. కాబట్టి లాజికల్గా ఆలోచిస్తే 1 సెకండ్కు బట్టే టైంనే పౌనపున్యం. 1 సెకండ్కు 10 అయితే రెండవ సెకండ్కు 10, 10 + 10 20. కాబట్టి 1 సెకండ్కు బట్టే టైంనే పౌనపున్యంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే రెండవది కనుక చూసినట్టయితే 5 సెకండ్లలో 100 కంపనాలు చెందింది అంట. ఏదైనా ఒక వస్తువు 100 సెకండ్లలో
సార్ 5 సెకండ్లలో 100 కంపనాలు చెందితే దీని యొక్క పౌనపున్యాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి కనుక చూస్తే 5 సెకండ్లలో 100 కంపనాలు చెందింది. మరి 1 సెకండ్లో ఎన్ని కంపనాలు చెందుతుంది? 1 సెకండ్ బట్టే టైమే పౌనపున్యం కాబట్టి ఇక్కడ 100/5, 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10 0 కాబట్టి 20 హెర్ట్జ్గా చెప్పాలి. కాబట్టి 1 సెకండ్కు బట్టే టైంని పౌనపున్యంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ కనుక ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే సార్ 1 సెకండ్కు బట్టే టైంని పౌనపున్యం అనేటువంటి వర్డ్లలో మనం చెప్పాలి. అంటే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కనుక ఒకసారి చూసినట్టయితే 1 సెకండ్ కాలంలో 15 కంపనాలు చెందింది. ఏదైనా ఒక వస్తువు 1 సెకండ్ కాలంలో 15 కంపనాలు చెందిందట. అయినా దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటున్నాడు. కాబట్టి 1 సెకండ్ బట్టే పౌనపున్యమే కాబట్టి ఆన్సర్ 15 హెర్ట్జ్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే 1 సెకండ్కు బట్టే టైంనే పౌనపున్యంగా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్, బాబు 5 సెకండ్లలో 20 కంపనాలు చెందింది, దీని యొక్క పౌనపున్యం ఎంత అంటే 5 4 20, కాబట్టి 4 హెర్ట్జ్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే దీని మీనింగ్ 1 సెకండ్కు బట్టేటువంటి కంపనాల సంఖ్యనే పౌనపున్యం అని మనం పిలవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇక్కడ కనుక చూసినట్టయితే పౌనపున్యం గనక చూసినట్టయితే పౌనపున్యం 5 హెర్ట్జ్లైన దాని ఆవర్తన కాలం ఎంత, దాని ఆవర్తన కాలం ఎంత అనే క్వశ్చన్ ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సూత్రం న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t సార్. అంటే ఇక్కడ కనుక చూసినట్టయితే సార్ టీని ఇటు వస్తే ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 1/న్యూ అవుతుంది. మనకు కావాల్సింది ఆవర్తన కాలం అంటున్నాడు. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1/5గా మనం తీసుకోవాలి. టైమ్ ఆఫ్ ఫ్యాక్టర్కి సెకండ్స్ టైం కాబట్టి ఇలా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సార్ ధ్వని తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు, పౌనపున్యంలో కొలుస్తారు. 1 సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్యనే పౌనపున్యం అంటాం. పౌనపున్యానికి ప్రమాణం హెర్ట్జ్ అనే ప్రమాణం, కంపనం పర్ సెకండ్ ఆర్ సైకిల్ పర్ సెకండ్ అనేటువంటి దాని ఆధారంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, కొంచెం జాగ్రత్తగా. 2 సెకండ్లలో 20 కంపనాలు చెందింది ఒక వస్తువు, అయినా దీని యొక్క పౌనపున్యం ఎంత? కాబట్టి 2 సెకండ్లకు 20 కంపనాలు అయితే 1 సెకండ్కు బట్టే టైంనే పౌనపున్యం అంటాం. కాబట్టి సార్ ఇక్కడ 2/20/2 అవుతుంది కాబట్టి 10 హెర్ట్జ్ రైట్ అవుతుంది. ఇక్కడ 5 సెకండ్లలో 100 అయినప్పుడు 1 సెకండ్ కంటే 100/5 ఈజ్ ఈక్వల్ టు 20 కంపనాలుగా చెప్పొచ్చు, అంటే 20 హెర్ట్జ్గా చెప్పొచ్చు. మరి 1 సెకండ్కు ఇచ్చినటువంటి టైంలో 15 కంపనాలు అనేటువంటి క్వశ్చన్ కనుక ఇస్తే 1 సెకండ్కు బట్టే టైంనే పౌనపున్యం కాబట్టి 15కు 15గా మనం చెప్పొచ్చు. కాబట్టి ధ్వని తీవ్రతను 2వ రకంలో కూడా కొలుస్తూ ఉంటాంటారు కాబట్టి పౌనపున్యంలో ఆధారంగా చెప్పొచ్చు. పౌనపున్యం 5 హెర్ట్జ్లని ఇచ్చాడు, దాని ఆవర్తన కాలం ఎంత అన్నప్పుడు సూత్రం న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t కాబట్టి ఇటు టీ ఇటు వస్తే న్యూ ఇటు వస్తుంది కాబట్టి 1/న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/5 అప్రాక్సిమేట్లీ కనుక చూస్తే 0.2 అలా మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందిగా మనం చెప్పొచ్చు. కాబట్టి ధ్వని తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తూ ఉంటాంటారు, రెండవది పౌనపున్యంలో కూడా కొలుస్తూ ఉంటాంటారు. కాబట్టి పౌనపున్యంలో కొలవాలంటే మనకు ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ధ్వనుల రకాలు ఎన్ని, అవి ఏవి? ఇది చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్గా చెప్పాలి. ఓకేనా? ధ్వనుల రకాలు ఎన్ని, అవి ఏవి? మనం పౌనపున్యంలో చెప్పాలంటే టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఆర్ 3 టైప్స్, 3 రకాలుగా చెప్పాలి. ఈ మూడిట్లకెళ్ళి ఒక క్వశ్చన్ వస్తాయి. ధ్వనుల రకాలు 3 రకాలుగా వర్గీకరిస్తాం. నెంబర్ 1 మొదటి రకం పేరు పరశ్రావ్యాలు అని పిలవాలి. ధ్వనుల యొక్క మొదటి రకం పేరు పరశ్రావ్యాలు అంటాం. వీటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని పిలుస్తాం. రెండవ రకం పేరు శ్రవ్య అవధులు అని పిలవాలి. కాబట్టి ధ్వని యొక్క రెండవ రకం పేరు శ్రవ్య అవధులు అని పిలుస్తాం. ధ్వని యొక్క మూడవ రకం పేరు అతి ధ్వనులు అని పిలవాలి. అతి ధ్వనులుగా పిలుస్తాం అల్ట్రాసోనిక్ సౌండ్స్. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, ఆడియబుల్ ఫ్రీక్వెన్సీ అండ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని 3 టైప్స్గా చెప్తాం. పరశ్రావ్యాలు, శ్రవ్యావధులు, అతి ధ్వనులు. స్టార్ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్, అతి ధ్వనులకు వెళ్ళి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సార్. ధ్వనుల రకాలను చెప్పేటువంటి దాంట్లో ఈ మూడింటిని మాత్రమే పౌనపున్యంలో చెప్పడానికి మనం ఆధారంగా చెప్పొచ్చు. నెంబర్ 1 మొదటి రకం రాస్తున్నా. ఇందులో కనుక చూస్తే పరశ్రావ్యాలు అనగా డాష్. పరశ్రావ్యాలు అంటే దీని యొక్క డెఫినేషన్ 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనపున్యం కనుక ఉండే ధ్వనులనే పరశ్రావ్యాలు అంటాం. ఇంతకుముందు కొన్ని డెసిబెల్స్లో చెప్పినాం, ఇవో హెర్ట్జెస్లో చెప్పినాం. ఈ 3 మాత్రమే హెర్ట్జెస్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు అన్ని డెసిబెల్స్లో గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
కాబట్టి పరశ్రావ్యాలు 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనపున్యం ఉంటే ఇలాంటి ధ్వనులను పరశ్రావ్యాలు అంటాం. పరులు అంటే ఇతరులు, మనం వినేటువంటి శబ్ద తీవ్రత కాదు. ఇందులో ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్టయితే పరశ్రావ్యాలకు ఎగ్జాంపుల్స్ గుర్తించండి. పాములు పరశ్రావ్యానికి సంబంధించిన జాతి, 2 సార్లు అడిగిండు. స్నేక్స్, పాములు అనేది పరశ్రావ్యాలకు సంబంధించిన జాతి. రెండవది కనుక చూసినట్టయితే కప్పలు కానీ, ఓకేనా, ఖడ్గమృగాలు కానీ, తిమింగలాలు కానీ, ఇలాంటివన్నీ కూడా పరశ్రావ్యానికి సంబంధించిందిగా మనం చెప్పొచ్చు. 3 సార్లు అడిగిన క్వశ్చన్. పాములు డాష్ గ్రూప్కు సంబంధించినవి. పాములకు చెవులు అనేది ఉండదు కాబట్టి బాడీ యొక్క వైబ్రేషన్ ఆధారంగానే వాటి యొక్క సౌండ్ను నిర్ధారణ చేస్తాయి. కాబట్టి పాములు 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనపున్యం వినడానికి ఛాన్స్ ఉంటుందిగా చెప్పాలి. కప్పలు కూడా అతి తక్కువ శబ్దాలు వినేటువంటి జీవులలో కప్పలు కూడా మొదటి జాతికి సంబంధించినగా చెప్పొచ్చు. ఖడ్గమృగాలు, రైనోస్ అనేది పరశ్రావ్యాలకు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సముద్రంలో వెళ్ళేటువంటి తిమింగలాలు కూడా పరశ్రావ్య జాతికి సంబంధించినవి. ఇవన్నీ చెప్పొచ్చు. పరశ్రావ్యాలు 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనపున్యంగా చెప్పొచ్చు. రెండవది శ్రవ్య అవధులు అని పిలవడానికి మనం మాట్లాడుకున్నట్టయితే ఆడియబుల్ ఫ్రీక్వెన్సీ. శ్రవ్య అవధులు, శ్రావ్యాలు అంటే మనం వినేటువంటి శబ్ద తీవ్రత. ఆన్సర్ 20 హెర్ట్జ్ల నుంచి 20,000 మధ్య గనుక ఫ్రీక్వెన్సీ ఉన్నట్టయితే ఇలాంటి శబ్దాలను శ్రవ్య అవధులు అని పిలుస్తాం. మానవుడు వినేటువంటి శబ్ద తీవ్రతగా చెప్పాలి. శ్రావ్యాలు అంటే చెవులు. 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జెస్ మధ్య గనుక ఉన్నట్టయితే ఇలాంటి శబ్దాలను శ్రవ్యత పౌనపున్యం అని చెప్పాలి. అదే డెసిబెల్స్లో కనుక అడిగినట్టయితే ఆన్సర్ 50 డెసిబెల్స్ టు 60 డెసిబెల్స్. ఎందుకంటే మానవుడు సాధారణంగా వినే శబ్ద తీవ్రత. కాబట్టి డెసిబెల్స్ అడిగితే ఇది రాయాలి, హెర్ట్జెస్ అడిగితే ఇది రాయాలి. మీకు డౌట్ కూడా రావాలి, కొన్ని డెసిబెల్స్ ఎందుకు, కొన్ని హెర్ట్జెస్ ఎందుకు సార్, అన్ని కలిపి ఒకే దాంట్లో చెప్పొచ్చు కదా. ఇలాంటి ఫార్ములా ఉండదు. డెసిబెల్స్ అంటేనో ధ్వని తీవ్రత, పౌనపున్యం అంటే 1 సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్య. కాబట్టి దానికే గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉండాలి. ఇందులో శ్రవ్యత అవధులకు ఎగ్జాంపుల్ కనుక చూస్తే మానవులు వినేటువంటి శబ్ద తీవ్రత 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జెస్ మధ్య కనుక వినేటువంటి శబ్ద తీవ్రతగా చెప్పాలి.